చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ ఆదేశాల మేరకు పలమనేరు పోలీసులు రఘువీరారెడ్డి కాలనీలో కాటన్ సర్చ్ నిర్వహించారు. యువత గంజాయికి దూరంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో డ్రగ్స్ టెస్టింగ్ కిట్ ద్వారా అనుమతులపై పరీక్షలు జరిపారు. పలమనేరు పరిసరాల్లో ఎవరైనా గంజాయికి డ్రగ్స్ కి బానిసలై ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అలాంటి వారిని డి అడిక్షన్ సెంటర్ కు పంపించి వారి అలవాట్లను మార్చుకునేలా చేస్తామన్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్న సిఐ మోహన్ రెడ్డి. కొంచెం గంజా అనేది యూత్ కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్. దాంట్లో భాగంగా మనము ప్రీవియస్గా అయితే మనకు వాళ్ళ దగ్గర చెక్ చేస్తుంటే దొరకకుండా ఉంటే మేము చేయలేకపోయే వాళ్ళము. ఇప్పుడు దానికి భాగంగా ఒక టెస్టింగ్ కిట్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. ఎవరు అనుమానం వచ్చినా కానీ వాళ్ళని తీసుకొచ్చి టెస్ట్ చేస్తే అది ఇమీడియట్గా 1 minute రిజల్ట్ వస్తుంది. ఒకవేళ మనకు అది ఆ టెస్ట్లో ఆ ప్రైమరీ టెస్ట్లో పాజిటివ్ వస్తే కనుక మళ్ళీ వాళ్ళకి కన్ఫర్మేషన్ టెస్ట్ అని ఇంకోటి ఉంటుంది. దాన్ని బ్లడ్ శాంపిల్ తీసుకొని మేము ల్యాబ్ పంపించి వాళ్ళని కన్ఫర్మ్ చేస్తాం. ఇప్పుడు ఈరోజు కూడా ఆ విధంగా మనకు పలమనేరులో చేయడం జరిగింది. దీంట్లో మా ఎస్ఐస్తో పాటు మేము నాతో పాటు మరి బంగారుపాలెం వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఈ కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది కొన్ని ప్లేసుల్లో. దాంట్లో భాగంగా కూడా కొంతమందిని డౌట్ ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చి టెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మనకి ప్రైమరీ టెస్ట్లో ఇంకా ఎవరు రాలేదు. ఇన్ ఫ్యూచర్ ఇదే విధంగా రోజు కూడా డైలీ మన పలమనేరు టౌన్ కావచ్చు, రూరల్లో కావచ్చు, ఎవరైనా సస్పిషియస్గా అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి ఈ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి 10 రకాల